అందరికీ నమస్కారం. మనం మన కుటుంబం కోసం, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు కోసం లైఫ్ ఇన్షూరెన్స్ తీసుకుంటాం. కరెక్టే. కానీ దాంతోపాటే వచ్చే ఒక సూపర్ పవర్ఫుల్ షీల్డ్ గురించి, ఓ రక్షణ కవచం గురించి చాలామందికి తెలీదు. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. మనం లైఫ్ ఇన్షూరెన్స్ తీసుకున్నామంటే ఇంక మన ఫ్యామిలీకి ఏ ఢోకా లేదు, డబ్బులు నేరుగా నామినీకి వెళ్ళిపోతాయని చాలామంది అనుకుంటారు. కాని నిజంగా అంత సింపులా విషయం? ఆ డబ్బుకి 100కు 100% గ్యారంటీ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు నేరుగా మనవాళ్లకే వెళ్తోంది అనడంలోనే ఓ చిన్న అపోహ ఉంది. దాని వెనుకే ఓ పెద్ద రిస్క్ కూడా దాగుంది. ఏంటది? చూద్దాం. సాధారణంగా ఏం జరుగుతుంది? పాలసీ హోల్డర్ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డబ్బుని నామినీకి ఇస్తుంది. అంతా బానే ఉంది. కానీ ఇక్కడే ఓ ట్విస్టుంది. ఆ డబ్బు మీద పూర్తి హక్కు నామినీకి మాత్రమే ఉండకపోవచ్చు. అదేంటి అంటారా? అసలు ప్రమాదం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. పాలసీదారుడికి ఏదైనా వ్యాపారం ఉండి లోన్లున్నాయనుకోండి, లేదా పర్సనల్ లోన్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు చనిపోయాక ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు రిలీజ్ చేస్తుంది కదా. అప్పుడు ఆ అప్పులిచ్చిన వాళ్ళు, అంటే బ్యాంకులు గానీ ఫైనాన్స్ కంపెనీలు గానీ చట్టప్రకారం వచ్చి ఆ ఇన్సూరెన్స్ డబ్బులోంచి వాళ్ల బాకీని తీసుకునే హక్కు వాళ్లకుంటుంది. అంటే ఫైనల్గా ఫ్యామిలీకి చేరేదెంత? ఆ అప్పులన్నీ పోగా మిగిలిన మొత్తమే. ఇది వాళ్ల ఆర్థిక భద్రతను ఎంతలా దెబ్బతీస్తుందో ఊహించుకోండి. అయితే ఈ పెద్ద ప్రమాదం నుంచి మన కుటుంబాన్ని కాపాడటానికి ఒక అద్భుతమైన, ఒక అల్టిమేట్ ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది. అది 1874లోనే వచ్చింది. అదే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఎండబ్ల్యూపీ చట్టం. ఈ చట్టంలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒక పెళ్లైన వ్యక్తి తన భార్య కోసం లేదా పిల్లల కోసం ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద ఒక పాలసీ తీసుకున్నారనుకోండి, ఆ పాలసీ ఒక ట్రస్ట్ లాగా మారిపోతుంది. అంటే ఆ పాలసీ డబ్బు అనేది ఇక పాలసీదారుడి ఆస్తి కాదు. అది కేవలం ఆ లబ్ధిదారుల, అంటే భార్య పిల్లల ఆస్తి మాత్రమే. చట్టబద్ధంగా ఆ పాలసీ అతని ఆస్తుల నుండి పూర్తిగా వేరైపోతుంది. అవును, ఈ మాట చాలా ముఖ్యం. ఈ పాలసీ ఒక ఫినాన్షియల్ ఫోర్ట్, ఒక ఆర్థిక కవచాన్ని క్రియేట్ చేస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఎన్ని కోట్లప్పులున్నా సరే, బ్యాంకులు కాని అప్పులిచ్చిన వాళ్లు కాని ఈ డబ్బుని కనీసం టచ్ కూడా చేయలేరు. ఇది 100కు 100% సేఫ్. ఈ చట్టం పవర్ ఎంత గొప్పదో ఇంకా బాగా అర్థం కావాలంటే 2 రియల్ లైఫ్ లాంటి సినారియోలో చూద్దాం. 2 వేర్వేరు పాలసీలు 2 కుటుంబాల తలరాతల్నెలా మార్చాయో చూద్దాం రండి. ఇప్పుడు రమేష్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కథ చూద్దాం. ఆయనకు ₹1,00,00,000 పాలసీ ఉంది. కానీ బిజినెస్ కోసం 50 లక్షల అప్పు కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఒకవేళ మామూలు పాలసీ తీసుకునుంటే ఏమయ్యేది? ఆయన చనిపోయాక బ్యాంకులు వచ్చి ఆ ఇన్సూరెన్స్ డబ్బులోంచి తమ 50 లక్షల బాకీని తీసుకుంటాయి. ఫ్యామిలీ చేతికి వచ్చేది కేవలం 50 లక్షలు మాత్రమే. అదే రమేష్ గనక అదే ₹1,00,00,000 పాలసీని ఎండబ్ల్యూపీ చట్టం కింద తీసుకుని ఉంటే సీన్ మొత్తం మారిపోయేది. ఖచ్చితంగా ఎంవీపీ యాక్ట్ కింద తీసుకుని ఉంటే ఆ పూర్తి ₹1,00,00,000 ఒక్క రూపాయి కూడా కట్టవ్వకుండా నేరుగా రమేష్ ఫ్యామిలీకి చేరేవి. వాళ్ల అప్పులు ఈ ఫ్యామిలీ భవిష్యత్తును ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవు. చూశారా ఎంత తేడా ఉందో? సరే, ఇప్పుడు రెండో కథ చూద్దాం. సురేష్ది ఒక ఉమ్మడి కుటుంబం. ఇక్కడ ప్రాబ్లం అప్పులు కాదు, బంధువులు. మనలో చాలామందికి ఈ పరిస్థితి తెలిసే ఉంటుంది. సురేష్ తన భార్యా పిల్లల కోసం ఓ పెద్ద టర్మ్ పాలసీ తీసుకున్నాడు. అది ఒకవేళ నార్మల్ పాలసీ అయితే ఆయన చనిపోయాక ఆ డబ్బులో వాటా కావాలని ఇతర కుటుంబ సభ్యులు గొడవ పెట్టొచ్చు, కోర్టులు కూడా వెళ్లొచ్చు. ఫ్యామిలీకి ఆ డబ్బు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ అదే సురేష్ ఎండబ్ల్యూపీ పాలసీ తీసుకుని ఉంటే ఆ డబ్బు మీద కేవలం తన భార్యా పిల్లలకు మాత్రమే హక్కుంటుంది. ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఒక్క రూపాయి మీద కూడా చట్టపరమైన హక్కుండదు. ఇది డబ్బుతో పాటు వాళ్లకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఓకే, ఈ చట్టం ఎందుకు ఇంత పవర్ఫుల్ అనేది మనకిప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. మరి దీన్ని తీసుకోవాలంటే ఏంటి రూల్స్? కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. అవేంటో చూద్దాం. ఇవి చాలా స్ట్రిక్ట్ రూల్స్, కానీ ఇవి మన ఫ్యామిలీని కాపాడటానికే. ఒక్కసారి లబ్ధిదారులుగా భార్య పిల్లల పేర్లు పెట్టాక వాటిని మళ్లీ మార్చడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేరు. ఆ డబ్బు మీద పాలసీ తీసుకున్న వ్యక్తికి కూడా ఎలాంటి హక్కు ఉండదు. దాని తన సొంతానికి వాడుకోలేడు, దానిమీద లోన్ కూడా తీసుకోలేడు. లబ్ధిదారులందరూ ఒప్పుకుంటే తప్ప పాలసీని సరెండర్ కూడా చేయలేరు. ఇది వాళ్ల భవిష్యత్తు కోసం వేసిన ఒక శాశ్వతమైన ఏర్పాటు. మరి ఇంత మంచి ప్రొటెక్షన్ ఎలా పొందాలి? ప్రాసెస్ చాలా సింపుల్. కొత్తగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్లై చేసేటప్పుడే మెయిన్ అప్లికేషన్తో పాటు ఎండబ్ల్యూపీ యాడెండమ్ అనే ఒక ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒకే ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం కొత్తగా తీసుకునే పాలసీలకే వర్తిస్తుంది. ఆల్రెడీ ఉన్న పాత పాలసీకి దీన్ని యాడ్ చేయడం కుదరదు. ఇప్పటిదాకా ఈ చట్టం గురించి అంతా తెలుసుకున్నాం. మరి ఈ రక్షణ కవచం అందరికీ అవసరమా? ఎవరికిది చాలా చాలా అవసరం? ముఖ్యంగా చూస్తే
వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎక్కువ రిస్క్ తీసుకునేవాళ్లకి, ఇల్లు లేదా ఇతర లోన్లు ఎక్కువగా ఉన్నవాళ్లకి, ఇంకా ఆస్తి గొడవలు వచ్చే అవకాశమున్న ఉమ్మడి కుటుంబాలలో ఉండేవాళ్లకి, వీళ్ళందరికీ ఎండబ్ల్యూపీ చట్టం అనేది ఒక వరం లాంటిది. వాళ్ల ఫ్యామిలీ భవిష్యత్తుకు అసలైన రక్షణిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎండబ్ల్యూపీ చట్టం యొక్క అసలు ఉద్దేశం ఒక్కటే. మనం మన కుటుంబం కోసం కష్టపడి సంపాదించి వాళ్ల భవిష్యత్తు కోసం దాచిన డబ్బు ఎలాంటి అడ్డంకులు లేకుండా, అప్పుల వాళ్ల నుంచి, బంధువుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా వాళ్లకు మాత్రమే, కేవలం వాళ్లకు మాత్రమే చేరాలి. ఈ చట్టం ఆ గ్యారంటీ ఇస్తుంది. చూశారుగా, ఇంతటి శక్తివంతమైన రక్షణ కవచం గురించి ఇప్పుడు మనకు తెలిసింది. మరి మన కుటుంబానికి నిజమైన ఆర్థిక భద్రతను అందించడానికి మనం వేయాల్సిన ఆ తరువాతి అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. సరైన సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన వాళ్ల భవిష్యత్తుకు మనం ఇవ్వగల అతిపెద్ద భరోసా.